ఇవాళ సింగనగర్ ప్రాంతం, అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో మంత్రి ఫరూక్ గారు ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నిజంగా విజయవాడ ప్రాంతానికి ఎప్పుడూ రాని ఆపద వాళ్ళు ఎదురైంది. ఈ ఆపదలో కూడా ప్రజలందరూ ఎంతో ఓర్పుతో సహనంతో ఉన్నారు. నిజంగా వారు చాలా బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా కూడా ఇవాళ 7వ రోజు కూడా నీళ్ళల్లో ఉన్నా కూడా ప్రభుత్వం చేసే సహాయ కార్యక్రమాలు మొదటి రోజు కొంత ఇబ్బంది పడినా, కొంత ఆగ్రహాలు ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు వెళ్ళి సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయడంతో ప్రజలు కొంత సంతృప్తి పొందారు. ప్రభుత్వం కూడా చేసే కార్యక్రమాలకి వాళ్ళు ఆటంకం కలిగించకుండా చక్కగా సహకరిస్తున్నారు. తప్పకుండా ప్రజలకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటా. విజయవాడ నగర ప్రజలకి ఓపికగా ఉన్నందుకు, అంతేకాదు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిరంతరం ప్రజల్లోనే ఉంటారు. వాళ్ళకి అందాల్సిన ఆహారం, పాలు, నీళ్లు ఇవ్వడమే కాకుండా గత 2 రోజుల నుంచి మాత్రం నిత్యావసర సరుకులు పంపిణీ మొదలుపెట్టాం. అంతేకాకుండా దుప్పట్లు, బెడ్షీట్స్ ఇస్తున్నాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ సాయంత్రం నుంచి ప్రతి డివిజన్లోనూ బట్టలు కూడా పంపిణీ చేయబోతున్నాం. ఇవాళ సాయంత్రం కానీ రేపు మార్నింగ్ నుంచి ఎక్కడైతే నీరు తగ్గినాయో అక్కడ బట్టలు, దుప్పట్లు, అంతేకాకుండా బెడ్షీట్లు కానీ టవల్స్ కూడా సప్లై చేయబోతున్నాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఒకటే కోరుతున్న ప్రజలందరినీ, రేపు నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్కి కొంతమంది అధికారులు నియమించడం జరిగింది. మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. మీ డ్యామేజ్లన్నీ అక్కడ మీరు సరైన కాగితాలు ఇస్తే 2-3 రోజుల్లో ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేయబోతున్నాం. ఎంతోమంది మెకానిక్ని కూడా తెప్పిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ టీవీలర్లు చాలా ఇబ్బంది పడి వాళ్ళని కూడా తెప్పించి పూర్తిగా ప్రజలకు ఇబ్బంది లేని విధంగా, అంతేకాకుండా నీళ్ల మునిగిన ప్రాంతంలో ఇళ్లకి ఎన్యూమరేషన్ జరుగుతుంది. త్వరలో ఎక్కడెక్కడ ఇల్లు నీళ్ల మునిగిన వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందబోతుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ షాపులు అదే జీవనాధారం. కొంతమందికి బళ్ళు పోయినాయి. వీటన్నిటికీ ఆర్థిక సహాయం అందే విధంగా, ఎవరో ఇబ్బంది పడకుండా జనజీవనం మళ్ళీ నార్మల్గా సాగే విధంగా ఇంకో 2-3 రోజుల్లో అన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, ఎవరు భయపడద్దు, అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మీకు అన్ని విధాలా సహాయం చేస్తుంది. దేనికి క్షమాపణ చెప్పాలి? సహాయ కార్యక్రమాలు చేస్తున్నందుక, ప్రజలకి సేవ చేస్తున్నందుక, ప్రజల మధ్యలో ఉంటున్నందుక. మీకు అధికారం మదం ఉన్నంతసేపు ఒకరోజు ప్రజల దగ్గర లేవు. మీ అధికారం మదంలోనే వాళ్ళు విజయవాడ మునిగిపోయింది. కర్రకట్టముడు మేము స్ట్రెంథనింగ్, వైడనింగ్ ఆఫ్ బులమేరు చేస్తే మొదలుపెట్టి మేము డబ్బులు శాంక్షన్ చేస్తే దాన్ని చేయనివ్వలేదు. నువ్వు ఒక్క ప్యాకెట్ మంచినీళ్ళు కూడా నువ్వు ఇవ్వలేదు. ₹1 కోటి విరాళం ప్రకటించావు. ఎవరికి ఇచ్చావో మాకు తెలీదు, ఎక్కడ ఉందో తెలీదు. ఒక కమిటీ వేస్తావంట. ఎన్ని రోజులు ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు కమిటీ వేసి 1 నెల రోజుల్లో డెసిషన్ తీసుకుని ఎవరికిస్తాడు ₹1 కోటి చెబుతాడంట. ఇంకా ఒక్క వైసీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ప్రజల కష్టాల్లో ఉంటే ఒక్కరోజు ప్రజలు చెందడం లేరు. మీరు చూడండి, మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ కూటమి వ్యక్తులు కానీ ఆర్థిక సహాయం, దేశం రాష్ట్రం నలుమూలలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళ సొంత డబ్బులతో తీసుకొస్తున్నారు, ఇస్తున్నారు. ఇంకా బుద్ధి రాలేదా నీకు? జీవితంలో బుద్ధి రాకుండా డ్రామాలు ఆటని బురద డ్రామా మొదలుపెట్టావు. మొన్నటిదాకా గొలకరాయి డ్రామా అయింది, ఇదే ప్రాంతంలో గొలకరాయి డ్రామా అయింది. అంతకు ముందు కోడికత్త డ్రామా అయింది, తర్వాత బాబాయ్ హత్య డ్రామా అయింది, ఇవాళ బురద డ్రామా అవుతుంది. ప్రజలు అందుకే నీకు బుద్ధి చెప్పారు, నువ్వు డ్రామాలు ఆడుతున్నావని. ఇంకా నీకు బుద్ధి రాకపోలేదు. అట్లీస్ట్ ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని మీ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టు. డ్రామా రాజకీయాలు అమ్మని కోరుకుంటున్నాం. మేము ఎక్కడా విమర్శించట్లేదు. వాడు మాట్లాడిందని మేము చెప్తాం. మేము ఎంతసేపు ప్రజల చెంతనే ఉంటున్నాం. Save a life. Download uBlood app. uBlood for the new blood.